ఇప్పుడు చూసుకుంటే సంధ్య థియేటర్లో ఒక ఇష్యూ జరుగుతుంది కదా, ఒక ఆవిడ చనిపోయింది. దానికి సంబంధించి ఎవరైతే తప్పు అనుకుంటున్నారు, అల్లు అర్జున్ గారిదా లేదంటే అరవింద్ గారిది కూడా తప్పే. అల్లు అరవింద్ కూడా థియేటర్లకు రావడం, పబ్లిక్ లో ఉండడంలో తొక్కిసలాట జరిగింది. ఆయనది కూడా తప్పే. ఉమ్, థియేటర్ వాళ్ళ యాజమాన్యం కూడా కరెక్ట్ లేదు. వాళ్ళు కూడా నీట్ గా మెయింటైన్ చేసి చదవకపోతుండే. ఓకే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విత్ ప్రూఫ్ చూపిస్తున్నారు కదా, లైక్ అల్లు అర్జున్ది తప్పు. తప్పే తప్పే. రేవంత్ రెడ్డి గారిది కూడా తప్పే. ఎందుకంటే ఆ పర్మిషన్ సార్ తీయడం వాళ్ళు కూడా తప్పే కదా. తప్పు, అవును. మరి ఇద్దరిది తప్పే ఉన్నది. అట్లా ఎవరిది రాంగ్ అనే ఇదని కాదని ఇంకా లేదు. అందరిది తప్పే ఉన్నది. ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా ఏంటి అంటే అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి రాగానే వెళ్ళి పరామర్శిస్తున్నారు కదా, వెళ్ళి అంటే చనిపోయిన వాళ్ళని పరామర్శిస్తే చాలా బాగుంటుంది కదా. వీళ్ళని కూడా ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళకి పలకరించినా పలకరించకుండా నడుస్తుంది. నార్మల్ పీపుల్ బతికేం కావాలి. అవును, వాళ్ళకి ప్రాణాలు పోయింది. ప్రాణం ఎవరు తిరిగిస్తారు? వాళ్ళకంటే డబ్బు ఉన్నది, అది ఉన్నది, వాళ్ళు ఎట్లా బతకగలుగుతారు? వీళ్ళు బతకలేరు కదా. మరి వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి కదా. వీళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి సానుభూతి చేయించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తే అదొక పద్ధతి ఉంటుంది. ఆ తర్వాత మీరు అల్లు అర్జున్ కూడా మాట్లాడండి, మంచిగా ఉంటుంది కదా. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తుందని బట్టి ఏంటంటే సినిమా వాళ్ళు అని చెప్పేసి ఏదైతే తీసారో అది సినిమా ఫీల్డ్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? ఎఫెక్ట్ ఏం కాదమ్మా. ఇవన్నీ చూస్తూ ఉంటాం, మనం నడుస్తూ ఉంటాయి. కామన్ థింగ్. మనం పిచ్చోళ్ళం పబ్లిక్ అంతే అంతే. జస్ట్ పొలిటీషియన్స్, పొలిటిక్స్ అంతే. అంతకంటే ఏం లేదు. సిచ్యువేషన్ బట్టి మూవ్మెంట్ తీసుకుంటారు అంతే. అంతే. మళ్ళీ వాళ్ళు ఒకటే, మనం వేస్ట్. మనం మాట్లాడి మనం వేస్ట్ అంతే. ఓకే సార్. అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనుకుంటున్నారు అంటే మీ ఉద్దేశం? నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి కరెక్టే. మరి కరెక్టే. అల్లు అర్జున్ తప్పు. అలాగా సడన్ గా ఎంత పేరు ఉన్న మనిషి అయినా సడన్ గా వెళ్ళి జనాలు ఎగబడిపోయి మనుషులు ఒకరి మీద ఒకళ్ళు ఎక్కి ఆ అమ్మాయిని చంపేశారు. ఒకరి మీద ఒకరు తొక్కేసి వాళ్ళ పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు. అల్లు అర్జున్ మరి ఏమైందో అని కనుక్కొని ఏమైనా ఎక్స్గ్రేషియా ఇస్తే మంచిది. అదేమి ఇవ్వకుండా ఆయన మీటింగ్ లో ఆయనే చూసుకుంటే తప్పు కదా. అల్లు అర్జున్ గారు జైలుకి వచ్చిన తర్వాత కూడా చాలా మంది సెలబ్రిటీస్ అల్లు అర్జున్ చూడడానికి వెళ్ళారు. సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఏమో ఆయనకి కాలు పడిపోయినా ఇది పడిపోయినా బాగానే ఉన్నారు కదా, చూడడానికి వెళ్తే ఆ పేషెంట్ చూడడానికి వెళ్ళాలి అని అన్నారు. ఇది కరెక్ట్ అంటారా? పేషెంట్ చూడటానికి వెళ్ళాలి కదా. కాలు పడిపోయినా పియ్యనన్నా పంపించాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళనన్నా పంపించాలి. ఎవరో వాళ్ళని పంపించి ఎంత మామూలుగా మానవత్వంగా ఆలోచించాలి. అంతేగాని ఒక స్టారు, ఒక మిలియనియర్ అట్లా చూసుకోకూడదు. అయ్యా చూసుకుని ఇంట్లో వాళ్ళని ఒక పియ్యనన్నా పంపించి ఏమైందో అన్ని అడిగిపియాలి. ఎంత ఎక్స్గ్రేషియా ఏమన్నా ఎంత ఖర్చు అవుతుందో హాస్పిటల్కి అన్ని చూపించాలి. అన్ని చూపిస్తే మంచిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సినీ ఫీల్డ్ అని చెప్పేసి, దీనివల్ల సినీ ఫీల్డ్ కి ఏమన్నా నష్టం జరగచ్చు అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు సినీ ఫీల్డ్ అంటే ఆయన కూడా ఎక్స్గ్రేషియా గురించే మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఏం తప్పుగా ఏం మాట్లాడలేదు. మరి దాని గురించి ఏమైనా అడిగితే చెప్తాను. సినీ ఫీల్డ్ గురించి అంటే అల్లు అర్జున్ ని చూడడానికి ఎంత మంది వెళ్ళారు కదా, ప్రతి ఒక్క సెలబ్రిటీ జైలు నుంచి వచ్చాక ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా అల్లు అర్జున్ గారిని చూడడానికి వెళ్ళారు. అంటే ఇంత చూసిందేదో ఆ పేషెంట్ చూడడానికి మీరు వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. పేషెంట్ మరి కరెక్టే అంతే. సార్ ఇప్పుడు చూసుకుంటే మన సంధ్య థియేటర్లో ఇష్యూ జరిగింది కదా, సో అల్లు అర్జున్ గారిది తప్పు అంటారా, లేదు అంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు, ఎవరిది తప్పు? అల్లు అర్జున్దే తప్పండి. చిన్నపిల్లలు చేస్తారు ఎక్కడ. ఇప్పుడు ఎంత పేరు వచ్చినా కానీ మనం ఒదిగి ఉండాలంటారు. అది లేకుండా, క్రమశిక్షణ లేకుండా మరి కాన్వే ఎట్లా పోయిందంటే ఆయన అసలు ఎలక్షన్స్ కోసం పోతారు చూడు, ఓటింగ్ అడగడానికి, ఆ రకంగా చెయ్యి ఊపుతూ చేస్తూ అది ఏందో మరి వాళ్ళకే తెలియాలి. లైవ్ గా అనిపిస్తుంది అండి. అఫీషియల్స్ చెప్తున్నారు అక్కడ. వాళ్ళు సామాన్యమైన ఐపీఎస్ చదివిన వాళ్ళు చెప్పే పోలీసులు అంటే వాళ్ళని నిర్లక్ష్యం చేసి ఒక ఏసీపీ చెప్పిండంటే నేను అంత నిర్లక్ష్యం అంటే ఎంత అవమానం పోలీస్ డిపార్ట్మెంట్ కి. అసలు తన్ని తీసుకుపోవాలని అల్లు అర్జున్ని, వాడొక బచ్చగాడు అంతే కదా. మేము ఎందుకంటే 60 years అండి. ఎంతున్నా పిల్లలు రావాలి, ఎదగాలి, కాదని కాదు. అల్లు అర్జున్ అంటే మంచి యాక్టర్, నేను ఒప్పుకుంటా. అంత వరల్డ్ వైడ్ గా వచ్చిండు, అందరికన్నా కూడా ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు మన తెలుగు ఇండస్ట్రీస్ కి. నేను ఒప్పుకుంటా, నేను కాదనను. కానీ ఏంటంటే చూసి వెళ్ళాలి. రావద్దని ఒక పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తారండి? అక్కడ పర్మిషనే లేదంట అక్కడ. అందరూ అనుకున్నా, మేము కూడా అనుకున్నా పర్మిషన్ ఉందేమో అనుకున్నా. రేవంత్ రెడ్డి మాట్లాడదాక నేను కూడా ఏంది కావాలని చేస్తున్నారు అనుకున్నా. రేవంత్ రెడ్డి మాట్లాడినాక తర్వాత ఎవిడెన్స్ ఎంత క్లియర్ గా కనబడుతున్నాయి అక్కడ. అటువంటిప్పుడు మనము ఎట్లా చెప్తామండి? రేవంత్ రెడ్డి గారి సినిమా వాళ్ళకి సంబంధించి కూడా
అందరూ అల్లు అర్జున్ ఒక్కరోజు జైలుకి వెళ్తే ఎంతమంది వచ్చారు కదా, పేషెంట్ చూడడానికి ఎవరు రావట్లేదు అని ట్రోల్ కూడా చేస్తున్నారు. 100% కరెక్ట్. ట్రూ అండి. ఇప్పుడు ఎందుకంటే ఒక అల్లు అర్జున్ ఫేమస్ పర్సన్ కాబట్టి వచ్చినారు, ఓకే. కాకపోతే అక్కడ తల్లి చనిపోయి బాబు అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతుంటే ఇంతన కనికరం అనేది ఉండాలి మనిషికి. ఎంత పెద్ద యాక్టర్ అయితే నీకు ఎన్ని కోట్లు ఉంటుంది, ఎంత సంపదన ఉంటుంది, ఏముంటుంది, పబ్లిక్ లా పేరు ఉండాలి. పేరు తెచ్చుకుంటున్నారు మంచిగానే, కానీ ఇదేంది చూస్తే పబ్లిక్ లా మొత్తం బ్లేమ్ అయిపోయింది సినిమా వాళ్ళే. సినిమా వాళ్ళు ఏంటంటే సంపాదించుకోనికనే సినిమా వాళ్ళు అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏవైతే వ్యాఖ్యలు చేస్తారు సినిమా వాళ్ళకి సంబంధించి, దీనివల్ల సినీ ఇండస్ట్రీకి ఏమైనా దెబ్బ పడే అవకాశం ఉందనుకోవచ్చు. దెబ్బ అంటే ఎవరిష్టం వాళ్ళదండి, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు హైదరాబాద్ ఏదో పోతుంది, ఏదో నష్టం అవుతుంది అంటే అట్లా ఎంతగా తుమ్మిన ముక్కు ఊడిపోతుంది అంటే ఎంతవరకు ఉంటుందండి అది? తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతవరకు ఉంటుంది? అది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు అక్కడ సంపాదించుకుంటారా, ఇక్కడ సంపాదించుకుంటారా, ఎక్కడోరు అనేది. ఇప్పుడు ఫ్యాన్ ఇండియా అయింది ఆయన, అమెరికా పోయి ఉండమని చెప్పి ఎవడొద్దంటున్నారు. మనకేంటంటే ఇక్కడ పుట్టింది కాబట్టి మన మనిషి అని చెప్పి మనం మంచి మర్యాద, మంచి టాక్ ఉంది ఆయన మీద. అటువంటిది పొడగొట్టుకోవద్దు ఎవరైనా కానీ, అల్లు అర్జునే కాదు ఏ హీరో అయినా కానీ అది పొడగొట్టుకోవద్దు. పబ్లిక్లో వచ్చినప్పుడు మనం ఎంత ఒదిగి ఉంటే అంత మంచిదని చెప్తారు. అది వినుకుంటేనే వచ్చిన వాళ్ళు పెద్ద అల్లు రామలింగ అంటే నేను చాలా ఇష్టపడతాను. నేను 60 years అంటే పెద్ద పెద్ద వాళ్ళు సినిమాలు చూసినా, అంత చేసిన. ఏ కృష్ణ కానీ, ఎన్టీఆర్ కానీ, ఇంకా వాళ్ళు చిరంజీవి వచ్చినప్పటికైనా కానీ ఒక పద్ధతి ప్రకారంగా వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఇట్లా చెయ్యిలు ఒప్పుకుంటుంటూ రోడ్ షో చేయలేదు ఎవరు, నేను ఇంతవరకు చూడలేదు. ఈ రోడ్ షోలు మాత్రం చూడలేదు. ఇప్పుడు చూసుకుంటే సంధ్య థియేటర్ ఇష్యూలో మన అల్లు అర్జున్ గారిది తప్పంటారా, లేదంటే రేవంత్ రెడ్డి గారిది మిస్టేక్ అనుకోవచ్చు? రేవంత్ రెడ్డి గారిది మిస్టేక్ అని చెప్పను, అల్లు అర్జున్ గారిది మిస్టేక్ ఉంది. అంటే ఆయన వెళ్ళడం మిస్టేక్ అది కాదు, చనిపోయిన తర్వాత అతను రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ అవుతే మేబీ అంతగా ఏదో పట్టించుకోలేనట్టు అనిపించింది నాకు. అల్లు అర్జున్ గారి మిస్టేక్ అనుకోవచ్చు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారంటే, ఒక ఏదైతే ఇష్యూ జరిగిందో నార్మల్ పీపుల్ దగ్గరికి వెళ్ళకుండా సినీ వాళ్ళు కూడా జైలుకి వచ్చిన తర్వాత అవును, అల్లు అర్జున్ వల్ల అది మరి అందుకు కూడా కరెక్ట్ కాదు కదా. చనిపోయిన మనిషి ఎవరైనా మనిషే కదా, మనిషి దగ్గరే చనిపోయినప్పుడు ఇప్పుడు ఆ పాప ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు తల్లిదండ్రులు ఉండాలి. ముఖ్యం ఎవరికైనా సరే మెయిన్ పేరెంట్స్. అలాగా వీళ్ళ వల్ల జరిగినప్పుడు అంటే అందరూ చనిపోయిన వాళ్ళ దగ్గర వెళ్ళకుండా సెలబ్రిటీ అని కదా అతని దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. అది ఇప్పుడు ఆయన ఏమైనా జస్ట్ 1 day 2 days వెళ్ళి జైలు నుంచి వచ్చారు అంతే. దానికన్నా అదేదో ఈవిడ చనిపోయింది, ప్రాణమే పోయింది కదా. ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు కూడా ఏంటో. రేవంత్ రెడ్డి గారు ఏవైతే మాట్లాడారో దీని వల్ల మన సినీ ఫీల్డ్ కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది అంటారు? ఎఫెక్ట్ అవుతుంది అంటే మేబీ అవ్వచ్చేమో అనుకుంటున్నాను. దాడికంటే ఆయన పొలిటికల్ కి వెళ్ళినప్పుడు సపోర్ట్ చేసినప్పుడు నాకు కొంచెం ఏంటి పొలిటికల్ లో సపోర్ట్ చేయగానే ఇలా హేట్ చేస్తారా అని అనిపించింది. బట్ అలా దాడికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. మనుషులే కదండి, ఎవరిని ఎంత సెలబ్రిటీ అయినా ఆయనకి కొంచెం మానవత్వం ఉండదు కదా. కొంచెం అంటున్నారంటే మరి మనకు తెలియదు కదా, నేను ఎప్పుడు చూడలేదు వెళ్ళి. మాక్సిమం నేను డ్రామా అని చెప్పలేను, కానీ ఉంది, డౌట్ అయితే ఉంది నాకు. డ్రామానే అనిపిస్తుంది కానీ క్లారిటీ ఇవ్వలేను. ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ గా సంజయ్ థియేటర్ ఇష్యూలో అల్లు అర్జున్ గారు వర్సెస్ మన రేవంత్ రెడ్డి గారు జరుగుతుంది. ఇందులో ఎవరిది మిస్టేక్ అంటారు? గవర్నమెంట్ ఇది అంటే వీళ్ళు అంతే. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు ఇలా చేస్తున్నారు అది అని చెప్పేసి. మాక్సిమం ఇది అయితే నాకు తెలిసినంత ఇది కుట్ర అని నేను అనుకుంటున్నా, పొలిటికల్ కుట్రగా అంతా. అంటే మరి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రూఫ్స్ మనకి చూపించారు కదా, పోలీసుల విషయం కానివ్వండి. ప్రూఫ్లు ఏమున్నాయండి? అతను పోలీస్ ఆఫీసర్, నేను చెప్పలేదని చెప్పేసి ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఈయనేమో అసెంబ్లీలో నేను చెప్పారు, క్లియర్ గా చెప్పారు అని చెప్పేసి అన్నాడు. ఎవరికి చెప్పారు? అలా మేనేజర్ చెప్తే అలాగ ఇన్ఫార్మ్ చేసుకుంటేనే కదా తెలిసేది ఏదైనా కానీ. అంటే మరి ఇప్పుడు మనం చూసుకుంటే మన అల్లు అర్జున్ గారి ఇంటి మీద కూడా దాడి జరిగింది, దీన్ని ఎలా చూడొచ్చు? జరిగిందండి. అది అసలు నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను నిన్న. వెళ్ళిన తర్వాత మొత్తం బుకేస్ మొత్తం పగలగొట్టేశారు, అంతా గలీజ్ చేసేసారు ఇంటి దగ్గర మొత్తం. మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అని అంటే, లైక్ సినీ ఇండస్ట్రీ వాళ్ళందరూ మన అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు, కానీ సామాన్య ప్రజలు అక్కడ ఒక అమ్మాయి లైఫ్ పోయింది కదా, అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు అని కూడా అడుగుతున్నారు.
వెళ్ళట్లేదంటే ఇప్పుడు దానికి వెళ్ళిన వాటికి వీళ్ళు మనీ మనీ అని చేస్తున్నారు. 25 crores ఏదో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదే మంచిగా అడిగితే ఇస్తాడు కదా. పోయి ఇంటి మీదకి పోయి పగల కొడితే ఇస్తారా ఎవరన్నా? ఇవ్వరు కదా. మంచిగా అడిగితే ఇస్తారు. ఇప్పుడు నెగిటివ్ అయిపోయింది ఎవరు? నువ్వేం బొక్కలోకి వెళ్ళిపోతావు. ఆయనకేం బొచ్చి ఫరాక్ పడదు. నిన్నటి వరకు చూసుకుంటే రేవంత్ రెడ్డి వర్సెస్ మన అల్లు అర్జున్ గారు అన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఫీల్డ్ అని కూడా అంటున్నారు. అట్లా ఏమైనా అవుతుందా? అనుకోనండి, అది ట్రోలింగ్స్ అవుతూనే ఉంటాయి అవ్వుకొని. ఇప్పుడు సినీ ఫీల్డ్ కి ఇదేం హైదరాబాద్ ఇదేం రాసి పెట్టలేదు. ఇది కాకపోతే ఆంధ్ర కాకపోతే ఎక్కడైనా. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే నన్ను ట్రోల్ చేస్తున్నారు, నా పేరు చెప్పలేదని. సో ఆ విధంగా కాదు అంటున్నారు. అంటే అలా చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద పగ తీర్చుకుంటున్నారు అనుకోవచ్చా? అనుకోవచ్చు అండి, నాకు తెలిసింది అదే అని నేను అనుకుంటున్నా. అది కేటీఆర్ గారు అలా చెప్పారు. ఆయన పేరు గుర్తు పెట్టుకోవడానికి ఇదేం పెద్ద ఇది కాదు. అసలు మనం రాజ్యాంగం తెచ్చిన వాళ్ళకి కొంతమందికి గుర్తుకుండవు పేర్లు. ఆయన పేరు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఏం రాసిలేదు కదా. రీసెంట్ గా వచ్చాడు ఆయన సీఎం గా, ఏం గుర్తు పెట్టుకుంటామండి. అయితే మొత్తానికి ఎవరిది మిస్టేక్ అనుకోవచ్చు? అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ నేను మిస్టేక్ అనుకుంటున్నాను. అతను సత్యం థియేటర్ ఎంట్రీ అయితేప్పుడే చెప్పింటే మీరు పర్మిషన్ లేకుండా వచ్చారని చెప్పేసి వెళ్ళిపోతాడు. థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత బయట తొక్కులాట జరుగుతున్నాక అతనికి పోయి చెప్తే అతను ఏం వింటాడు? ఫస్ట్ అతనికి వెళ్ళి చెప్పలేదు. ఫస్ట్ అతనికి ఏం చెప్తారు? ఫస్ట్